దేశంలో 4 దశల పోలింగ్ అయిపోయింది. లోక్సభ ఎన్నికలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లాంటి చోట్ల శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ 4 దశల పోలింగ్‌తో 70% స్థానాలు లోక్సభ స్థానాలు అయిపోయినాయి. అసెంబ్లీలు కూడా అయిపోయినాయి. కానీ వీటన్నిటిలోనే కీలకమైన సందేహాలు మిగులుతున్నాయి. ఆ సందేహాలు ఎన్నికల సంఘం మీద. ఎన్నికల సంఘం మీద ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా వివాదం వచ్చింది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించింది. అలాగే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం లేకపోతే చెప్పిన ప్రకారం సమర్పించిన జాబితాలో నుంచే రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకాలు చేశారు. పోలీసులను అక్కడికి ఇక్కడికి మార్చారు. దీనివల్ల అక్కడ శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి అని అధికార పార్టీ ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అలాగే డీబీటీ బట్వాడ గురించి కానీ పింఛన్ల పంపిణీ విషయంలో కానీ కొంచెం రకరకాల ఆదేశాలు కూడా కొంత గజిబిజికి కూడా దారితీసే హైకోర్టుకు ఎన్నికల సంఘానికి మధ్యలో కూడా కొంచెం వివాదం నడిచింది. ఇప్పటికి కూడా ఉంది అది. అలాగే ప్రతిపక్షం ముఖ్యంగా తెలుగుదేశం శిబిరం మేము ఫిర్యాదులు చేస్తున్నామని చెప్పడం, వాళ్ళు వాటిని తీసుకోవటం. వైసీపీ వాళ్ళు కూడా ఎన్నికలు ముగిశాక వాళ్ళు చాలా చోట్ల ఫిర్యాదులు చేశారు. మేము వద్దంటే మీరు అధికారులను మార్చారు, ఇప్పుడు వాళ్ళని పెట్టిన చోటే గొడవలు జరుగుతున్నాయి చూడండి అని ఈ పద్ధతిలో. ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయంటే ఇంకోటి ఓటింగ్ శాతం చాలా పెంచుతాము, 83% ఓట్లు పోలయ్యేటట్టు చేస్తామని చెప్పారు ఎన్నికల అధికారి మీనా. అలాగే ఈ 4 దశల్లో మనదే హైయెస్ట్ పోలింగ్ అని కూడా ఆయన చెప్తున్నారు. కానీ అదే సమయంలో మరి పెంచాలనుకున్న ఈ పోలింగ్కు ఈ ఓటర్లకు తగిన సదుపాయాలు ఎందుకు చేయలేదు? వాళ్ళు రాత్రిపూట అర్ధరాత్రి దాకా ఉండి ఓటు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలా చోట్ల కనీస సదుపాయాలు కూడా ఎందుకు లేవు? కాబట్టి ఎన్నికల సంఘం మీద చాలా రకాలైన విమర్శలు, ఫిర్యాదులు ఉన్నాయి. ఇవన్నీ చాలా నిజమైనవే. కానీ వీటన్నిటిని మించినటువంటి అంశం ఇప్పుడు ఒకటి ఉంది. అది స్వయంగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా. ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి అని 4 దశల్లో. చాలా ఆశ్చర్యం ఏమంటే అసలు వెంటనే కదా శాతం చెప్పాలి. అప్పుడు కాకపోతే కాస్త 2 గంటలు ఆలస్యంగా చెప్పాలి. కానీ ఈ ఎన్నికల సంఘానికి సమర్థత కానీ ఎంత మాత్రం లేదు. అసలు ఉద్దేశాలు ఏమున్నాయో మనకు తెలియదు. 2019 ఎన్నికల శాతం వాళ్ళు 2021లో చెప్పారు. ఇప్పుడు జరిగిన మొదటి 3 దశల లేదా 4వ దశతో సహా పోలింగ్ శాతం ఎంత, ఎన్ని ఓట్లు పోలయ్యాయనే విషయం వాళ్ళు చెప్పడానికి చాలా సమయం తీసుకున్నారు. ఈ జాబితా గమనించండి. ఈ 4 దశల పోలింగ్లో ఓట్లు ఎన్ని పోలయ్యాయి, ఓట్ల శాతం, దాని గురించి వాళ్ళు సవరించుతూ వచ్చిన ప్రకారం 1.5 కోటి ఓట్లు యాడ్ అయినాయి. అంటే మొదట వాళ్ళు చెప్పిన ఓటింగ్కు జాబితాగా వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఇచ్చిన దానికి మధ్యలో 1.5 కోటి ఓట్లు. ఈ 1.5 కోటి ఓట్లను కనుక నియోజకవర్గాలు ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల వారీగా విభజిస్తే దాదాపు 37,000 ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి యాడ్ అవుతాయి. అంటే ఫలితం ఎంత మారడానికి అవకాశం ఉంటుంది చూడండి. దీని పారదర్శకత ఎంత? అసలు ఈ ఆలస్యం ఎందుకు? ఓటింగ్ శాతం లెక్కేయడానికి సమయం పట్టింది అనుకుందాం. అసలు ఎంతమంది ఓట్లు వేశారు ఒక బూత్లో? ఇది తప్పకుండా చెప్పాలి. ఎన్నికల అధికారి ఎవరైతే స్థానికంగా రిటర్నింగ్ అధికారి ఉంటాడో అక్కడ వివరాలు పూర్తిగా ఉంటాయి. ఫారం 17C అని ఒకటి ఉంటుంది వీళ్ళ ఎన్నికల అధికారుల దగ్గర. వాళ్ళు ప్రతి పేరు అక్కడ నమోదు చేయాలి. దాన్ని చూసి వాళ్ళు తప్పని చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు? ఆ లెక్కలో కూడా తేడా ఇచ్చి 1.5 కోటి ఓట్లు యాడ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది సందేహాలు సృష్టిస్తుంది కదా. ఇంకా అదే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగడమే ప్రాణప్రదం అయినప్పుడు ఇన్ని లక్షల మంది ఓట్లు తర్వాత ముందేమో చూపించకుండా తర్వాత వచ్చారని చూపిస్తే నేను దాన్ని ప్రశ్నించాలి కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఇంతకుముందే రాజకీయ పార్టీలు విమర్శించాయి. సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ లేఖలు రాశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొన్న 3వ దశ అయిన తర్వాత లేఖ రాస్తే ఎన్నికల సంఘం ఆయన మీద ఆగ్రహించింది. మీరు ఇలాంటి లేనిపోని సమస్యలు తాకండి అని. కానీ అది లేనిపోని సమస్య కాదు, అది నిజమైన సమస్య. కాబట్టి సుప్రీంకోర్టు స్వయంగా ఇప్పుడు విచారణకు చేపట్టింది. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇది ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన కమిటీ, ఒక సంఘం ఉంది, ఏడీఆర్ అంటారు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని వాళ్ళు పెట్టారు. ఓకే, ఈ సమస్య ఉంది, దీన్ని మనం చర్చించాలి అంటే అంత సాధ్యం కాదు, కుదరట్లేదు అంటే అప్పుడు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చంద్రచూడ్ స్వయంగా జోక్యం చేసుకొని ఇది చాలా కీలకమైన అంశం, దీన్ని మనం చర్చించాలి కదా అని దాన్ని మొన్నటి నుంచి నిన్నటి చర్చకు పెట్టారు. శుక్రవారం నాడు దాన్ని కోర్టు విచారించింది. కోర్టు విచారించినప్పుడు ఎన్నికల సంఘం తరఫున వచ్చి న్యాయవాది సమర్థించుకుంటూ చాలా వివరాలు ఉన్నాయి, చాలా చోట్ల నుంచి రావాల్సి ఉంటుంది, అందుకని మేము ప్రకటించడానికి ఆలస్యం అవుతుందని ఇలా మాట్లాడితే సిజేఐ చంద్రచూడ్ చాలా తీవ్రంగా ప్రశ్నించారు. ఫారం 17(c)లో వివరాలు ముందే రాసిన తర్వాతే ఓటింగ్ జరుగుతుంది కదా, మీరు ఎందుకని చెప్పలేకపోతున్నారు? ఈ ఆలస్యానికి అసలు మీ దగ్గర వివరణ ఏమన్నా ఉందా? దీనివల్ల కలిగే నష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ఈరోజు ఉదయాన్నే నాకు చాలామంది మిత్రులు కూడా పంపిస్తున్నారు. ఎన్నికల వ్యవస్థలో ఇంత బాధ్యత లేకుండా అసలు ఎంతమందిని వేశామో, ఎంతమందిని వెళ్ళామో, ఎక్కడైనా సరే కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. ఎంతమంది సందర్శించారు, లేకపోతే ఎంతమంది కొనుగోలు చేశారు, ఎంతమంది ఓటేశారు, ఎంతమంది ప్రయాణించారు, ఇవి ఎంత అవసరం అండి ప్రభుత్వానికి, సమాజానికి. అందులో ఎన్నికల వ్యవస్థ 5 ఏళ్ల పాటు ఇదే ప్రామాణికం. కాబట్టి ఇక్కడ ఎన్నికల కమిషన్ యొక్క లోపాలు చాలా దారుణంగా స్పష్టంగా ఉన్నాయి. అవి సుప్రీంకోర్టు కూడా ఆమోదించలేని స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ విచారించిన తర్వాత జస్టిస్ చంద్రచూడ్ చాలా ఆగ్రహంగా మాట్లాడారు. ఫలానా సమయం లోపల మాకు ప్రాథమిక వివరాలు ఇవ్వండి అని చెప్పారు. ఏపీ విషయానికి వస్తే కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు ఒక దశలో తెలుగుదేశం విమర్శలు చేసి తర్వాత పూర్తిగా అన్నింటినీ అక్కడ వాళ్ళు ఏమనాలి, వాళ్ళకి నివేదిస్తూ వచ్చారు. వాటి ప్రకారం ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు చివరికి వచ్చేసరికి హింసాకాండ, అల్లర్లు, అనేక చోట్ల వివాదాలు ఇవి పెరిగిన తర్వాత అన్ని కోణాలను తీసుకొని అడుగు వేయాలి తప్ప హడావుడి పడకూడదు అన్న వాస్తవాన్ని కూడా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. కానీ ఇది రాష్ట్ర సమస్య కాదు, దేశమంతటికి సంబంధించింది. పారదర్శకంగా ఎలాంటి వివక్షకు అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. కానీ ఏమైంది, నరేంద్ర మోదీ స్వయంగా ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు, చొరబాటుదారులు అన్నారు, ఎక్కువ మంది పిల్లలను కంటారని వాళ్ళని అవహేళన చేశారు. ఈ అంశాల మీద ప్రతిపక్షాలు ఎన్నిసార్లు వినతి ఇచ్చినా కానీ ఎన్నికల సంఘం ఏం తీసుకోలేదు, ఆయనకేం నోటీస్ ఇవ్వలేదు. నడ్డాకు మాత్రం బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు మాత్రం ఏదో నోటీస్ ఇచ్చారు, అది ఆయన దానికి మొక్కుబడిగా ఒక సమాధానం ఇచ్చారు, అయిపోయింది. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేసిన మోడీ ఆ తర్వాత నేను ఎప్పుడూ హిందూ ముస్లిం తగాదా పెట్టలేదు అంటున్నారు. కానీ అందరికీ తెలుసు జరిగిందేదో అందరూ కళ్ళతో చూశారు. కాబట్టి నేను అలా అనలేదు, ఇలా అనలేదు, ఏం చెప్పినా కానీ ఆయన మాట్లాడింది, ఆయన మెసేజ్ అది అని స్పష్టం కావటం వల్లనే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మనం చూస్తే, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో అలాగే జరిగేది. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అయితే కనుక సర్బాల్ అనే నియోజకవర్గం, అక్కడ ముస్లింలు ఉన్న గ్రామాల్లోకి పోలీసులు గుర్రాలు వేసుకొని పోయి వాళ్ళను అనేక విధాల వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు, ఓటింగ్ కార్డులు కూడా లాగేసుకొని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఓటు వేయలేని పరిస్థితి కల్పించారు. అంటే మోదీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దాన్ని ఒక ఆదేశంగా తీసుకొని అసలు ముస్లింల ఓటు హక్కే నిరాకరించారు ఉత్తరప్రదేశ్లో. మరి ఇటువంటివి ఎన్నికల సంఘం అటు మోదీకి నోటీస్ ఇవ్వలేదు, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో పరిస్థితిని కూడా చక్కదిద్దలేదు. ఇప్పటికైనా దాని మీద వాళ్ళు మేల్కొనాలి. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనే అంశం ఒకటైతే ప్రజాస్వామికంగా పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ పార్టీల మధ్య ఫిర్యాదులకు, వివాదాలకు అవకాశం లేకుండా చాలా సక్రమంగా, సమర్థంగా ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ఎందుకు అంటే అది కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేస్తుంది. ఏమని, వైసీపీ వాళ్ళు కౌంటింగ్ రూమ్లు ఆక్రమించేస్తారు, అసలు ఆ రోజు ఓట్ల లెక్కింపు సక్రమంగా జరగకుండా బీభత్సం చేస్తారు. ఎందుకు అంటున్నారు ఇవన్నీ? వాళ్ళకు గెలుపు మీద నమ్మకం లేదు కాబట్టి ఇలా అంటున్నారని వైసీపీ అంటుంది. ఎందుకంటేనేమి, రేపొద్దున వాళ్ళు దీన్ని కొనసాగిస్తారు కదా. కాబట్టి అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది కదా. ఇప్పుడు తిరుపతిలో జరిగిన చంద్రగారి అభ్యర్థి నానికి సంబంధించిన సమస్య, అది రాష్ట్రమంతా బగ్గుమంది కదా.
కాబట్టి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సక్రమంగా, సమర్థంగా, సకాలంలో ఈ ఓట్ల లెక్కింపు పూర్తయి ప్రజల తీర్పు వెలుగులోకి వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. దానికి ఎన్నికల సంఘం తన పాత్ర సవ్యంగా నిర్వహించాలి. ఇంకా ఈ పోలింగ్ శాతం వీటికి వచ్చేసరికి ఏపీలో కూడా ఈ సమస్య ఉంది. రాత్రి పొద్దుపోయాక చాలామంది వచ్చి ఓట్లు వేశారు, దాన్ని బట్టే అంతా నిర్ణయం అవుతుందంటారు. మరి అంత కీలకంగా నిర్ణయాత్మకమైన డెసిసివ్ ఓటింగ్ అప్పుడు జరిగితే ఆ వివరాలు అందుబాటులో ఉండాలి కదా. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ ఏపీలో తలెత్తకుండా కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని మనం కోరాలి.